ఈ సెషన్లో మనము స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఏ విధంగా రిక్రూట్ చేస్తారు, మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా, ఆల్రెడీ నోటిఫికేషన్ పడనంత వరకు అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ మంత్స్లో మా ఇన్స్టిట్యూట్కి వస్తున్న డైలీ క్వశ్చన్స్ ఏంటంటే, సార్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అంటే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా, అక్టోబర్లో రిలీజ్ అవుతుందా, లేకపోతే నవంబర్లో రిలీజ్ అవుతుందా, డిసెంబర్లో రిలీజ్ అవుతుందా, అసలు ఈ ఇయర్ నోటిఫికేషన్ 2021లో వస్తుందా లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుందా, ఇలాంటి ప్రశ్నలు వచ్చేసి ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత గత 28 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఈ గత 5 డేస్లో మనకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, సార్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటే ఎప్పుడు ఉంటుంది మనకి, నాకు ఒకవేళ నేను ప్రిపరేషన్ ఇప్పుడు ఫ్రెషర్గా ఉన్నాను లేకపోతే నేను ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ ఉన్నాను, నాకు టైం సరిపోతుందా లేదా, అసలు కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది సార్, ఇలాంటి క్వశ్చన్లు మనకి ఈ 5 డేస్లో డైలీ వీ యూజ్ టు గెట్ మినిమం 50 కాల్స్. ఇక్కడ పార్టిసిపెంట్స్ కూడా 100 ఉన్నారండి. యాక్చువల్గా జూమ్ సెషన్లో మనకు వస్తున్న లిమిటేషన్లో మాకు ఈ లిమిటేషన్లో 100 ఉన్నాయి. ఎవరైతే జూమ్ సెషన్లో స్టార్ట్ అవ్వని జాయిన్ అవ్వని వాళ్ళకి ఇంకొక జూమ్ సెషన్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆడియో వినిపించిన వాళ్ళకి ఐ రిక్వెస్ట్ టు ఎగ్జిట్ అండ్ రీజాయిన్ విత్ యువర్ ఆడియో. ఈ కట్ ఆఫ్ మార్క్స్ తెలిసిన తర్వాత మనకి సార్ నేను ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఏ విధంగా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అంటే సిలబస్ ఎలా ఉంటుంది, గతంలో అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాంటి ప్రశ్నలు మనకు వస్తున్నప్పుడు మేము ఈ సిలబస్ అవేర్నెస్ సెషన్ అనేది యొక్క ఉపయోగంగా ఈరోజు యొక్క మనం చూసే అజెండాగా డిస్కస్ చేద్దాం. దీని తర్వాత మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాము. అదేవిధంగా స్టూడెంట్ పోల్ కూడా నిర్వహిస్తాం. స్టూడెంట్ పోల్ అంటే ఏంటి, ఆ స్టూడెంట్ పోల్లో మీ యొక్క అభిప్రాయం ఏం తెలుసుకోబోతున్నాం అనేది కూడా మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్ మనకు వచ్చే స్లైడ్లో ఏం చూస్తున్నాం అంటే, ఫస్ట్ సెషన్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. మీరు చూసినట్లయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఆల్మోస్ట్ 29 పేజెస్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామ్. అంటే ఈ జాబ్కి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా మనల్ని సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుందనేదే మనకి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్లో మనకి ఇచ్చిన రూల్ ఏంటంటే, స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇఫ్ ది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ మోర్ దాన్ 200 టైమ్స్. సో స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీంట్లో మనకు వచ్చే అప్లికేషన్స్ అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మనకి మెయిన్ ఎగ్జామ్లో ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఏ ఫిల్టరింగ్ ది నాన్ సీరియస్ క్యాండిడేట్స్. స్క్రీనింగ్ టెస్ట్ ఈస్ నాట్ ఏ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దీంట్లో మనకి ఎంత మార్క్స్ రావాలనేది నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఈ ఎగ్జామ్లో ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంటుంది, ఇది మనకి ఆన్లైన్ మోడ్లో ఉండదు స్క్రీనింగ్ టెస్ట్ అనేది. కానీ మెయిన్ ఎగ్జామ్ అనేది మాత్రం మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటాం. కానీ సిలబస్ చూస్తే స్క్రీనింగ్ టెస్ట్లో ఉండే సెక్షన్ ఏ సెక్షన్ బి సిలబస్ కూడా, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్లో ఉండే సిలబస్ కూడా సేమ్ అండి. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి అంటే, ఎక్స్పెక్టెడ్ డేట్స్ అంటే సార్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది 19th జనవరి అనేది మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్గా చెప్పారు. ఇలాంటి టైంలో మనకి ఎప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా, ఒకవేళ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ తెలుసుకోముందు మనము స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదా అనేది ఎలా తెలుసుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్, ఈ సెషను, ఈ సిలబస్ అనాలిసిస్ సెషను, ఈ రోజు జరిగే మన టుడే అనాలిసిస్ సెషన్లో ప్రతి ఒక్కటి మనకున్న ఇన్ఫర్మేషన్ ఏబిపిఎస్సికి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం చెప్తున్నాము. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే అసలు వాళ్ళు నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ చెప్తున్నారు. సార్ స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు, ఉంటుంది, ఉంటే ఎప్పుడు ఉంటుంది, అసలు కట్ ఆఫ్ డేట్ ఉంటుందా, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది, స్టేట్ వైడ్ కట్ ఆఫ్ మార్క్ ఉంటుందా, లేకపోతే కమ్యూనిటీ వైజ్ ఉంటుందా, ఇలాంటి ప్రశ్నలకి మనం ఈరోజు ఆన్సర్లు విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ యూ. గతంలో ఇచ్చిన కాంపిటీషన్ మీరు చూస్తే అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండడానికి మనకి యొక్క ఆధారం ఏంటంటే
గతం 2019 సంవత్సరంలో మనకు జరిగిన గ్రూప్ 3 ఎగ్జామ్ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా సచివాలయంలో చూస్తే అంటే ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది అటెండ్ అయ్యారు. ఇక్కడ ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది మనకి బేసిస్ కాదు స్క్రీనింగ్ టెస్ట్ ఉండడానికి, ఎంతమంది అప్లై చేశారనేది మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా ఉండదనేది మనకి నిర్ణయించబోతుంది. అంటే అప్లికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ about 200 times that of the number of vacancies, then there will be a screening test in offline mode. దాని అర్థం ఏంటంటే 670 into 200 ఎంత అవుతుందండి? 1,34,000 అప్లికేషన్స్ కానీ మనకు వస్తే మనకి పెన్ అండ్ పేపర్ మోడ్ అంటాం దీన్ని, ఆఫ్లైన్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే గ్రూప్ 3 ఎగ్జామినేషన్ చూస్తే 1051 నోటిఫికేషన్స్కి మనకి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? 4,95,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనకి జూనియర్ అసిస్టెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 670 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ గ్రూప్ 3 గతంలో ఇచ్చిన గ్రూప్ 3 నోటిఫికేషన్ మనం ఆధారంగా తీసుకున్నా లేకపోతే గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసుకున్నా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది 99.99% 200 టైమ్స్ కంటే ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి మనము ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ ఎగ్జామ్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉండబోతోంది. సార్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను సార్, ఎందుకు మీరు పంచాయతీ సెక్రటరీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు, బేసిస్గా తీసుకుంటున్నారు అని చూస్తే మనకి జూనియర్ అసిస్టెంట్ ఇచ్చిన మనము జాకా అనుకుందాము ఫర్ అవర్ కన్వీనియన్స్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. దీంట్లో ఇచ్చిన స్కేల్ ఆఫ్ పే ఎంతంటే 16,400 నుంచి 49,870. దీన్ని మనం స్కేల్ ఆఫ్ పే అంటారు. స్కేల్ ఆఫ్ పేకి శాలరీకి డిఫరెన్స్ ఏంటంటే శాలరీలో మనకి దీని బేసిక్ పే అంటారు, అంటే 16,400 ప్లస్ మీకు హౌస్ రెంట్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్ అంటే మనకి కరువు భృతి అంటారు, డిఎన్ఎస్ అలవెన్స్, ఇంకా వేరే ఇన్సెంటివ్స్ ఇవంతా కలిపితే మనకి అరౌండ్ 24,000 to 26,000 అనేది మనకి టేక్ హోమ్ శాలరీగా మనం చెప్పొచ్చు. సో ఈ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద నేను హైలైట్ చేస్తున్నాను. డేటెడ్ దిస్ నోటిఫికేషన్ వాస్ గివెన్ ఆన్ 21st December 2018. మనకి మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళినా కానీ ఈ నోటిఫికేషన్ అవైలబిలిటీలో ఉంది. దీన్నే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4. అదేవిధంగా మీరు సచివాలయంలో ఇచ్చిన పంచాయతీ సెక్రటరీకి ఇక్కడ సెక్రటరీకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అదేంటది? గ్రేడ్ 5. ఇది గ్రేడ్ 4 నోటిఫికేషన్. మీరు చూస్తే స్కేల్ ఆఫ్ పే ఎంత ఉండింది? 16,400 to 49,890. ఈ స్కేల్ ఆఫ్ పే మీరు చూసుకున్నట్లయితే మన యొక్క జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఆఫ్ పేకి పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4కి ఈక్వల్, ఐ కెన్ సే 100% ఈక్వల్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కూడా డిస్ట్రిక్ట్ క్యాడరు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ కూడా డిస్ట్రిక్ట్ క్యాడర్ అండి. డిస్ట్రిక్ట్ క్యాడర్ అంటే మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలి, మీరు ఏ డిస్ట్రిక్ట్కి లోకల్ నాన్ లోకల్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేయబోతున్నారు అనేది కూడా మీ యొక్క ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ ఆధారంగానే మీ రెస్ట్ ఆఫ్ యువర్ సర్వీసెస్ వుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్. సార్ మీరు ఇక్కడ చూస్తే, ఎందుకంటే నేను ఎందుకు ఈ పంచాయతీ సెక్రటరీని బేసిస్గా తీసుకొని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే మనకి నోటిఫికేషన్లో అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో మనకి చాలా విషయాలు క్లియర్గా చెప్పలేదు. దే హ్యావ్ జస్ట్ మెన్షన్ దట్ ఇట్ ఇస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ టు డిసైడ్ ది డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, డేట్ ఆఫ్ ది స్క్రీనింగ్ టెస్ట్, date of the ratio for the main selection, everything they have just mentioned that it is the discretion of the APPSC. కానీ సార్ డిస్క్రిషన్ ఉన్నప్పటి నుంచి మనము ఎలా కంక్లూడ్ చేయొచ్చు, దానికి ఆధారంగా మనం ఈ ఎగ్జామ్ తీసుకున్నట్లయితే సో నోటిఫికేషన్ డేట్ కూడా మనకి జాకాకి మనకు నోటిఫికేషన్ 28th December వచ్చింది, అంటే 2021, 28 December 2021. మీరు డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇక్కడ మనకి
30th డిసెంబర్ నుంచి 19th జనవరి 2021కి ఇచ్చారు. సో అదేవిధంగా పంచాయతీ సెక్రటరీకి కూడా ఆల్మోస్ట్ సేమ్ డేట్ ఇచ్చారు. కానీ అక్కడ మన నోటిఫికేషన్లో పంచాయతీ సెక్రటరీలో ఇక్కడ చూస్తే అప్పుడున్న రూల్ ప్రకారం ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ ఎక్సీడెడ్ మోర్ దెన్ 25,000 దేర్ విల్ బి ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ ఆన్ 21st April 2019. ఇప్పుడు పెట్టిన రూల్ ఏంటి? They have just mentioned that if the number of applications are received more than 200 times, there will be a screening test in the offline mode. ఎప్పుడు ఉండొచ్చు? ఇక్కడ చూస్తే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సేమ్, లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ సేమ్. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలో మనకి 21st April ఇచ్చారు, కానీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్లో డేట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ మనకి మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఒకవేళ మెయిన్ ఎగ్జామ్కి డేట్ కూడా మనకి జూనియర్ అసిస్టెంట్లో మెన్షన్ చేయలేదు, కానీ ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి అంటే ఈ 4 days మనకు వస్తున్నది ఏంటంటే సార్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందా, ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు సార్? సో ఇక్కడ మీరు ఈ టేబుల్ కానీ గమనించినట్లయితే నేను క్లియర్గా మెన్షన్ చేశాను, పంచాయతీ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ క్యాడర్. దీస్ ఆర్ నాట్ స్టేట్ వైడ్ క్యాడర్ ఆర్ జోనల్ బేస్డ్ రిక్రూట్మెంట్. అంటే జిల్లాల వారీగా మనకి జరుగుతుంది రిక్రూట్మెంట్. అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ బి ద ఫైనల్ అథారిటీ ఆర్ టు గివ్ యువర్ కాల్ లెటర్స్ ఆర్ అపాయింట్మెంట్ లెటర్స్. సో నేను ఇక్కడ మెన్షన్ చేశాను సిమిలారిటీస్ ఏంటి, స్కేల్ ఆఫ్ పే సేమ్గా ఉంది, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ 1 weekతో ఇచ్చారు, లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది సేమ్గా ఉంది. సో స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు పెట్టారు? 21st April 2019. సో దీన్ని బట్టి మనం ఎప్పుడు ఉండొచ్చు అనుకోవచ్చు స్క్రీనింగ్ టెస్ట్? 25th April కానీ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో కానీ మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉండే ఛాన్సెస్ అనేది మోర్ దెన్ 95% అనేది ఉంది. ఒకవేళ ఇప్పుడున్న ఓమిక్రాన్ క్రైసిస్లో ఒకవేళ లాక్డౌన్ ఇట్లాంటి పరిస్థితులు రాకూడదని ఆశిద్దాము. ఒకవేళ వస్తే మాత్రమే మనకి స్క్రీనింగ్ టెస్ట్ కొద్దిగా ఫర్దర్గా చేంజ్ అయ్యే స్కోప్ ఉంటుంది. కానీ మనము ఈ టేబుల్ చూసినట్లయితే మనకి ఖచ్చితంగా మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది? ఏప్రిల్ కానీ మేలో కానీ ఉండే స్కోప్ ఉంది. సో లాస్ట్ టైం పంచాయతీ సెక్రటరీకి మనకి జూలైలో ఇచ్చారు. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డిక్లేరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్ ఎగ్జామ్ చూస్తే మనకి 26th August పెట్టారు. సో పంచాయతీ సెక్రటరీ కూడా మెయిన్ ఎగ్జామ్లో 2 papers ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 సిలబస్ కూడా ఇప్పుడున్న జూనియర్ అసిస్టెంట్ పేపర్ 1 సిలబస్కి సేమ్ మెయిన్ ఎగ్జామ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మెయిన్ ఎగ్జామ్. సో మార్నింగ్ ఒక పేపర్ పెట్టారు మెయిన్ ఎగ్జామ్లో, ఆఫ్టర్నూన్ ఇంకొక పేపర్ పెట్టారు. సో జూనియర్ అసిస్టెంట్లో కూడా 2 రోజులు ఉండదండి, మొత్తం 300 మార్క్స్ మనకు ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఇంకో పేపర్ ఉంటుంది. సో పంచాయతీ సెక్రటరీ చూసుకుంటే మెయిన్ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇచ్చారు? ఆల్మోస్ట్ February 2020 ఇచ్చారు. సో మనకి నెక్స్ట్ ఇయర్ 2023లో మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ పంచాయతీ సెక్రటరీకి జూనియర్ అసిస్టెంట్కి అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఐ థింక్ నౌ ఎవ్రీవన్ గాట్ దట్ వెన్ ద స్క్రీనింగ్ టెస్ట్ వుడ్ బి కండక్టెడ్. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నామంటే సార్ ఇప్పుడు మీరు డేట్స్ చెప్పారు. సో డేట్స్ చెప్పినట్లయితే ఇప్పుడు అంటే మనకి ఆల్మోస్ట్ 4 నెలలు మాత్రమే మనకి ఎగ్జామ్కి స్క్రీనింగ్ టెస్ట్కి టైం ఉంది. ఫ్రెషర్కి కానీ లేకపోతే వర్కింగ్ ఎంప్లాయీకి కానీ వర్కింగ్ స్టూడెంట్కి కానీ పార్ట్ టైం చేసుకుని, అంటే వర్కింగ్ స్టూడెంట్ ఐ మీన్ దట్ పార్ట్ టైం వర్కింగ్ ఎంప్లాయీస్ ఆర్ స్టూడెంట్, వీళ్ళకందరికీ టైం సరిపోతుందా? సో సిలబస్ చూస్తే మీకు జనరల్ స్టడీస్ మొత్తం ఉంది, జనరల్ ఇంగ్లీష్ ఉంది, జనరల్ తెలుగు ఉంది, 150 మార్క్స్ పెడుతున్నారు. నేను ఇంతవరకు నోటిఫికేషన్ వస్తుందా రాదనేసి వెయిట్ చేస్తున్నారు. సడన్ గా నోటిఫికేషన్ 28th December వచ్చింది. ఈ నేపథ్యంలో నాకు టైం సరిపోతుందా అనేది ఈ ప్రశ్న కూడా మనకి ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో, మీకే కాదండి, ఈ సెషన్లో జాయిన్ అయిన వాళ్ళే కాదు వేరే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రశ్న, ఇలాంటి డౌట్ అనేది రావడం వల్ల నేను ఇక్కడ చూపించాను. ఇక్కడ ఈ స్క్రీన్లో మీరు చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీకి ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 1051. జూనియర్ అసిస్టెంట్కి 670. సరే ఈ స్లైడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్తున్నాను చూసారా, టైం సరిపోతుందా లేదా అనేది మనం ఒకటి ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే
నెక్స్ట్ ఉన్న స్లైడ్లో మనం చూసినట్లయితే గతంలో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా వచ్చాయి? సార్ 150 మార్క్స్ పెడుతున్నారు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఎప్పుడు ఇంతవరకు మనకి జిల్లాల వారీగా స్టేట్ వైడ్ నోటిఫికేషన్ ఈ గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తే గత ముందు జరిగిన జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా ఉంది. లాస్ట్ కట్ ఆఫ్ ఇప్పుడు ఇలా తీశారు. కట్ ఆఫ్ ఇన్ని మార్క్స్, లేకపోతే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఉంటుంది. 1:13 ఉంటుంది, 1:50 ఉంటుంది. కమ్యూనిటీ వైజ్ ఉండదు, కమ్యూనిటీ వైజ్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్ ఉండొచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ they're misguiding you. My agenda is to guide you with the facts that are easily available on the APPSC website. ఇక నేను మీకు ఒకటి చూపించదలుచుకున్నాను. అదేవిధంగా మన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద ప్రతి ఒక్కరికి కనిపిస్తుంటుంది. ఇదేంటంటే జూనియర్ అసిస్టెంట్లో మనకున్న కట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీని బేస్ చేసుకొని శ్రీకాకుళంలో ఓపెన్ కేటగిరీకి ఎంత ఉందండి? కట్ ఆఫ్ 53 మార్క్స్ ఉంది. అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ కూడా మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాకి మీరు చూసినట్లయితే కట్ ఆఫ్ అనేది ఆల్మోస్ట్ విశాఖపట్నంకి ఓపెన్ కేటగిరీ 52 ఉంది, బీసీఏకి 52 ఉంది, బీసీబీకి 52 ఉంది. అంటే ప్రతి జిల్లా వైజ్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ లో పంచాయతీ సెక్రటరీ యాజ్ ఐ మెన్షన్ దట్ ద సెలెక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ది కాంపిటీషన్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యువర్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఓన్లీ. ఇది స్టేట్ వైడ్ కాంపిటీషన్ కాదు. మనకి స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్ ఎగ్జామ్ కి కూడా తీసుకునే నిష్పత్తి కూడా రేషియో కూడా ఆ డిస్ట్రిక్ట్ లో స్కోర్ చేసిన మెరిట్ ఆధారంగా, అదేవిధంగా ఉన్న నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆధారంగా కమ్యూనిటీ బేస్డ్ కట్ ఆఫ్ ఉంటుందండి ఎక్కడ? స్క్రీనింగ్ టెస్ట్ లో. సో ఈ డాక్యుమెంట్ కూడా మీకు సెషన్ అయిన తర్వాత షేర్ చేస్తాము. ఇక్కడ మధ్యలో కొంతమంది జస్ట్ గివ్ మీ 1 సెకండ్. దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ హూ హ్యావ్ జస్ట్ నౌ జాయిన్. వాళ్ళకి మిస్ అయిన సెషన్ మళ్ళీ ఇంకొకసారి మేము కండక్ట్ చేస్తాము. ఇంతకుముందుగా లిమిటేషన్, జూమ్లో లిమిటేషన్ ఉండడం వల్ల 100 మెంబర్స్ ఉండడం వల్ల అది కొంతమంది జాయిన్ అవ్వలేకపోయారు. ఎవరైతే ఈ 20-25 మెంబర్స్ ఫస్ట్ 10 మినిట్స్ మిస్ అయ్యారో వాళ్ళకి మళ్ళీ ఇంకో సెషన్లో మనం ఏదైతే చెప్పుకున్నామో అది మళ్ళీ చెప్పబడుతుంది. ఐఎమ్ కంటిన్యూయింగ్ అగైన్. సో స్క్రీనింగ్ టెస్ట్ పంచాయతీ సెక్రటరీలో కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎంత ఉంది? 60 ఉంది. గుంటూరులో 59 ఉంది. ప్రకాశంలో 51 ఉంది. నెల్లూరులో 54 ఉంది. చిత్తూరులో 49 ఉంది. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో 56 ఉంది. ఈ డాక్యుమెంట్ నేను మీటింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్ ఆధారంగా మనము ఏం కంక్లూడ్ చేయొచ్చండి? కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది మనము ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు చెప్పండి ప్రతి ఒక్కరు, ఇక్కడ మీరు చాట్ బాక్స్ లో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వచ్చు. కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు? మనము పంచాయతీ సెక్రటరీ కట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎంత వరకు ఉందండి? ఆల్మోస్ట్ 49 నుంచి 59 వరకు ఉంది సమ్ కేసెస్. సో జూనియర్ అసిస్టెంట్ కూడా మనకి కట్ ఆఫ్ ఏ స్థాయిలో ఉండవచ్చు? మనకి ఆల్మోస్ట్ 49 మినిమం తీసుకుంటే 60-65 వరకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో మీరు కానీ తెచ్చుకోగలిగితే అవుట్ ఆఫ్ ఎంత అండి? 150 మార్క్స్కి. 150 మార్క్స్కి మీరు కానీ స్క్రీనింగ్ టెస్ట్ లో 150 మార్క్స్కి 65 కానీ తీసుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఇక్కడ మీరు నేను చాట్ బాక్స్ ఎనేబుల్ చేశాను. మీకు మనం చెప్పుకునేది అర్థమైనట్లయితే మీరు ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఆ స్లైడ్ మళ్ళీ మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాను. మీరు కట్ ఆఫ్ మీరే ప్రెడిక్ట్ చేయొచ్చు. అగైన్ కట్ ఆఫ్ విల్ బి బేస్డ్ ఆన్ available number of vacancies district wise and also based on your reservation system. OC ki, BCA ki, BCB ki, BCC ki, D ki atla change అవుతూ పోతుందండి. సార్ నేను 65 మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 65 మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకి 150 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. 150 క్వశ్చన్స్లో మనం ఎన్ని తెచ్చుకోవాలి? 150 క్వశ్చన్స్లో ఎన్ని అటెంప్ట్ చేయాలి?
మీరు కానీ అట్లీస్ట్ 80 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ 15 క్వశ్చన్స్ నెగిటివ్గా తప్పు పెట్టగలిగితే మనకి 1/3 పోతుంది కాబట్టి -5 అనేది మీకు డిడక్ట్ అవుతుంది. 80 అటెంప్ట్ చేస్తే మనకి 65 కరెక్ట్ అనుకోండి, 15 అనేది ఇన్కరెక్ట్ అయితే 65 - 5 ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 60 మీరు తెచ్చుకోగలిగితే, ఆ 60 ప్లస్ కానీ మీరు తెచ్చుకోగలిగితే you will be in the very safe zone to clear your screening examination. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు సార్ మొదట్లో అడిగిన మీ క్వశ్చన్ ఏంటి సార్, టైం సరిపోతుందా లేదా, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అది కూడా మనం ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు కట్ ఆఫ్ ప్రెడిక్షన్ కూడా మనం చేస్తాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది అవైలబుల్ పంచాయతీ సెక్రటరీ కట్ ఆఫ్ డేట్, కట్ ఆఫ్ మార్క్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ ఆల్సో కమ్యూనిటీ వైజ్. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటి, మనము కట్ ఆఫ్ డేట్ తెలుసుకున్న తర్వాత టైం సరిపోతుందా లేదనేది మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. మీరు గట్టిగా కానీ ప్రయత్నిస్తే, ఈ రోజు నుంచి కానీ మీరు ప్రయత్నం కానీ మొదలు పెడితే 80 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే, అటెంప్ట్ చేయగలిగితే 65 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టగలిగితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారు. మెయిన్ ఎగ్జామ్కి 100% కాన్ఫిడెంట్గా మీరు తయారవచ్చు. మనకి మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది? ఆఫ్టర్ 26th ఆగస్ట్ ఓన్లీ. అది ఎలా చెప్పాము మనము? పంచాయతీ సెక్రటరీ ఈ స్థాయి కూడా సేమే కాబట్టి పంచాయతీ సెక్రటరీలో ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఎగ్జామ్ కూడా 99.9% సిమిలర్గా ఉండటం వల్ల దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనము అన్ని ప్రెడిక్షన్స్ అనేది రిలవెంట్గా ప్రెడిక్షన్స్ అనేది తీసుకొని ఈ రోజు నుంచి మీరు కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ చేయొచ్చు. సార్ ఇదంతా అయిపోయింది, నా కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుందో తెలుస్తుంది. నౌ ఐఎమ్ గెటింగ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ క్లియర్ ది స్క్రీనింగ్ ఎగ్జామ్. నేను ఇప్పుడు క్లియర్ చేయాలంటే సిలబస్ మొత్తం చదవాలా? సిలబస్ మొత్తం చదవడానికి ప్రయత్నిస్తే నాకు టైం సరిపోతుందా? ఖచ్చితంగా సిలబస్ మొత్తం చదవడానికి, అది ఫ్రెషర్కైనా అంటే కొత్త అభ్యర్థికైనా, లేకపోతే జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైనా, లేకపోతే వేరే రకాల అభ్యర్థులకైనా కానీ మొత్తం సిలబస్ మీరు ప్రిపరేషన్ చేయాలని కానీ ప్రయత్నిస్తే మీకు మనం జాబ్ తెచ్చుకునే బదులు ఇక్కడ టీచింగ్ అసిస్టెంట్గా టీచింగ్ మాస్టర్గా మీరు అవ్వచ్చేమో కానీ మనకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్ట్రాటజీ ఈస్ డిఫరెంట్. సార్ స్ట్రాటజీ ఏంటి? ఇక్కడ నేను మెన్షన్ చేసిన రివర్స్ ఇంజనీరింగ్. వాట్ ఈజ్ మెన్ బై రివర్స్ ఇంజనీరింగ్? మనం గ్రాడ్యుయేషన్ చూసుకున్నా, ఇంజనీరింగ్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా, లేకపోతే పీజీ తీసుకున్నా, మన సిలబస్ చూసినట్లయితే మీరు 2 రోజులు గట్టిగా కూర్చొని చదివినట్లయితే ఖచ్చితంగా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఏమైనా ప్రాక్టీస్ బిట్లు చేసుకొని కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళొచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిలబస్ మొత్తం కవర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇఫ్ నాట్ రిక్వైర్డ్, వాట్ ఈస్ ద స్ట్రాటజీ? యూ షుడ్ అండర్స్టాండ్ ది సిలబస్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. అంటే రిలవెంట్గా చదువుకోవాలి. అంటే ఇక్కడున్న అభ్యర్థుల్లో వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, సచివాలయం వ్యవస్థ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఆర్ఆర్బి ఇట్లాంటి వాటికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. అయినా కానీ ఈ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ వేరు. ఐఎమ్ టెలింగ్ దట్ యూ షుడ్ ప్రిపేర్ బేస్డ్ ఆన్ ది రిలవెంట్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్. One formula does not fit for all the competitive exams. Am I clear? Yeah. సో సిలబస్లో మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్. మనకి ఈ స్లైడ్లో ఏముంది? సిలబస్ మీరు చూసినట్లయితే మనకి ఏముంది సిలబస్లో? మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది సెక్షన్ ఏలో. దీనికి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా సెక్షన్ బిలో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంటుంది. మీరు చూసినట్లయితే కాంప్రహెన్షన్ ఉంది, యూసేజ్ ఆఫ్ ఇడియమ్స్, వెకాబులరీ. ఈ సిలబస్ అంతా మీరు ఐ థింక్ ఎవ్రీవన్ కుడ్ ఏబుల్ టు సీ ద సిలబస్. మీరు నోటిఫికేషన్ కూడా చూసుంటారు కాబట్టి నేను సిలబస్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి. దెర్ ఈస్ ఎ వన్ సేయింగ్ ఏంటంటే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చదువుకుంటూ వెళ్తే ఫ్రమ్ ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ చదువుకుంటే మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకొక 2 years కూడా కంప్లీట్ అవుతుంది సిలబస్ మొత్తం. ఇలాంటి కంటెక్స్లో మీరు ఎలా చదవాలి? మీరు జనరల్ స్టడీస్ చూసినట్లయితే కరెంట్ ఈవెంట్స్ ఉంది,
అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంది, పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా అండ్ ఆల్సో సోషల్ ఎకనామిక్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకనామిక్ డెవలప్మెంట్, physical geography, disaster management. Almost it will cover almost the entire same syllabus of UPSC aspirants and also groups aspirant. మనం ఎలా చదువుకోవాలి అంటే ఈ సబ్జెక్ట్స్ కంతా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందా? అంటే 100 క్వశ్చన్స్ ఇస్తే ప్రతి సబ్జెక్ట్లో 10 క్వశ్చన్లు ఇస్తారా, లేకపోతే ఏమైనా కొన్ని సబ్జెక్ట్స్కి హై వెయిటేజ్ ఉందా? ఇది మనం తెలుసుకోగలిగితే మీరు దేని నుంచి మొదలు పెట్టాలి, దేన్ని మనం లాస్ట్లో చదువుకోవచ్చు అనేది మీరు క్లియర్గా తెలుసుకోగలరు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్ అట్లీస్ట్ 80 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ యూ షుడ్ అటెంప్ట్ 65 క్వశ్చన్స్ కరెక్ట్లీ. 65 క్వశ్చన్స్ కరెక్ట్లీ. అప్పుడు మన స్కోర్ అనేది మనకి ఖచ్చితంగా 60+ ఉంటుంది. కాబట్టి మీరు మెయిన్ ఎగ్జామ్కి మనం కంప్లీట్గా కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ దీన్ని మీరు ఇప్పుడు చెప్పారు సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా తెలుసుకోవడం. సబ్జెక్ట్ వెయిటేజ్ ఎలా తెలుసుకోవడం అంటే ఏమన్నా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఏమైనా పబ్లిక్లో అవైలబిలిటీలో ఉందా? మీరు యూట్యూబ్ ఛానల్లో కనిపించే ప్రతి ఒక్క అనాలిసిస్కి యూ జస్ట్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్, ప్లీజ్ షేర్ ది ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది ప్రెజెంటర్ ఆఫ్ దట్ పర్టికులర్ రెస్పెక్టివ్ ఛానల్. అంటే ఇది ఊహాగానమా లేకపోతే కల్పితమా, దానికి ఏదైనా బేస్ ఉందని మీరు చూసినట్లయితే మేము జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ వైజ్ దట్టు ఏపీపీఎస్ ఇచ్చిన నోటిఫికేషను గత 5 సంవత్సరాల్లో నోటిఫికేషన్ లేదు. కానీ 2019లో సేమ్ డెజిగ్నేషన్ మీద ఆచార్య ఎన్జీ రంగా గుంటూరులో వాళ్ళు ఇచ్చిన డెజిగ్నేషన్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, సేమ్ స్కీమ్ ఆఫ్ సిలబస్ మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ మొత్తం ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ కూడా సేమ్గానే ఉంది. కానీ అక్కడ ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టిన క్వశ్చన్ పేపర్ అనేది మనకి పబ్లిక్ డొమైన్లో లేదు. కానీ దానికి రీజన్ ఏంటంటే అక్కడ మెన్షన్ చేసిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది వాళ్ళు పెట్టిన లిమిట్ కంటే తక్కువ రావడం వల్ల వాళ్ళు ఒకే ఒక స్టేజ్ కండక్ట్ చేశారు. కానీ నేను ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద చూస్తున్న టేబుల్ మేము ఏం చేసామంటే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన సిమిలర్ ఎగ్జామ్స్ తీసుకున్నాం. అంటే 16,400 స్కేల్ ఆఫ్ పే ఉన్న ఆల్మోస్ట్ 34 నోటిఫికేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని మీరు చూస్తున్నట్లయితే గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 2లో కూడా మనకి అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు 16,400, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లు ఉంటుంది కాబట్టి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా మీకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రెజెన్స్ అండ్ కరెక్షన్ సర్వీసెస్, కొన్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అదే స్కేల్ ఆఫ్ పే తీసుకున్నట్లు సిలబస్ కూడా 90% వేరియన్స్ ఉన్న సిలబస్ తీసుకొని స్టడీ చేసి మేము ఈ సబ్జెక్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది సెగ్రిగేట్ చేసాం. ఈ సెగ్రిగేట్ చేసిన తర్వాత 34 క్వశ్చన్ పేపర్స్ సెగ్రిగేట్ చేసిన తర్వాత మేము అర్థం చేసుకున్నది ఏంటంటే మనకు ఒక స్టూడెంట్కి జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఏమి ఇవ్వగలం, అతనికి కరెక్ట్గా గైడ్ చేయగలమా, రిలవెంట్ మెటీరియల్ ఇవ్వగలమా. రిలవెంట్ మెటీరియల్ ఇవ్వాలంటే ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది, ఈరోజు స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్ట్ అతను మొదలు పెట్టాలి అంటే మనం 80 క్వశ్చన్స్ కానీ అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ మీరు క్లియర్ చేస్తే స్కోప్ ఉంది. కాబట్టి ఈ స్క్రీన్ మీద చూసినట్లయితే మేము ఈ 35 నోటిఫికేషన్స్ తీసుకొని అనాలిసిస్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 3,949 క్వశ్చన్స్ తీసుకుంటే ఈక్వల్గా 4,000 క్వశ్చన్స్ తీసుకుంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఉన్నాయి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ ఉంది, అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని దీన్ని 100కి స్కేల్ డౌన్ చేస్తే ఫ్రమ్ 4,000 క్వశ్చన్స్ వీ హ్యావ్ స్కేల్ డౌన్ టు 100కి చేస్తే దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉందండి, కరెంట్ అఫైర్స్కి 15 క్వశ్చన్లు ఎక్కువ ఉన్నాయి. ఇది 100కి అండి. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం ఎంత 100కి మాత్రమే. ఎందుకంటే ఇది సెక్షన్ ఏ సిలబస్. సెక్షన్ ఏలో సిలబస్ ఏం మెన్షన్ చేశారు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సెక్షన్ బిలో ఏముంది మనకి, సెక్షన్ బిలో మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంది. కాబట్టి ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లో ఇది క్లియర్గా ఇచ్చేసారు, 25 ఫర్ ఇంగ్లీష్, 25 ఫర్ తెలుగు. సో మీరు జనరల్ స్టడీస్ కానీ మీరు స్టార్ట్ చేసుకోగలిగితే
కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, స్టార్ట్ చేయాలి. సార్ కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి, ఇండియన్ పాలిటీ ఎలా మొదలు పెట్టాలి, దానికి నేను మెన్షన్ చేసినట్లు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మీకు చెప్పినట్లయితే దాంట్లో మీరు సిలబస్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే సిలబస్లో ఏముంటుంది, మైక్రో సిలబస్. ఇక్కడ మనకి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేది సబ్జెక్ట్. ఈ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో ఏమేమి ఉంటాయి, హిస్టారికల్ డెవలప్మెంట్ ఉంటుంది, సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది, అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ప్రాథమిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు, ఇవన్నీ మనం సిలబస్ అంటాం. అంటే మైక్రో సిలబస్ అనాలిసిస్ కానీ మీరు చేసుకోగలిగితే ఈ సిలబస్ అంటే ఇండియన్ పాలిటీలో కూడా ప్రతి చాప్టర్కి ఎలాంటి వెయిటేజ్ ఉందని మీరు తెలుసుకోగలిగితే మీ ప్రిపరేషన్ అంటే మీరు స్వయంగా ప్రిపేర్ అవ్వచ్చు, స్టడీ మెటీరియల్ పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే వేరే కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి ఎక్కడైనా జాయిన్ అయినా కానీ, లేకపోతే రికార్డెడ్ క్లాస్ విన్నా కానీ, లైవ్ క్లాసెస్ ప్రిపేర్ అయినా కానీ మీ యొక్క డీవియేషన్ అనేది మీరు తగ్గించుకోవచ్చు. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఐ విష్ టు టెల్ వన్ ఎగ్జాంపుల్. అదేంటంటే మీరు ఒక సముద్రంలో ప్రయాణిస్తున్నారు, సముద్రం ఒడ్డుకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ సింగపూర్ టు చెన్నై, మీకేముంటుందంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నప్పుడు దాదాపు ఒక 500 కిలోమీటర్ దూరం నుంచి మీరు చూస్తున్నట్లయితే ఒక లైట్ హౌస్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద లైట్ హౌస్? ఇట్ విల్ గైడ్ యూ వేర్ యూ హ్యావ్ టు రీచ్ ది కోస్టల్ ల్యాండ్. అదేం సార్ మనకి జీపీఎస్ ఉంటుంది కదా, నేను వెళ్ళొచ్చు కదా, ఆ జీపీఎస్ సిస్టమే యువర్ సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఇది సిలబస్ చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ కాంప్రహెన్సివ్ సిలబస్. ప్రతి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ టెంటేటివ్ సిలబస్. ఇట్ ఈస్ నాట్ ది కంప్లీట్ సిలబస్. ఇట్ ఈస్ నాట్ ది టోటల్ సిలబస్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇట్స్ ఎ టెంటేటివ్ సిలబస్ ఓన్లీ. ఇలాంటి నేపథ్యంలో మనకి ప్రీవియస్ అంటే గతంలో ఇచ్చిన ప్రశ్న పత్రాలు మీరు కానీ అవగాహన చేసుకోగలిగితే, అంటే ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు, ప్రాథమిక హక్కులు చదివేటప్పుడు, లేకపోతే భూగోళ శాస్త్రం చదివేటప్పుడు ఎంతవరకు మనం లిమిట్ చేసుకోవాలి. ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ యూ షుడ్ నో వాట్ యూ షుడ్ నాట్ రిమెంబర్. ఎందుకంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది, ప్రతి పాయింట్ క్వశ్చన్ అడిగే ప్రయత్నంగా కనిపిస్తుంటుంది. ఇలాంటి నేపథ్యంలో మీరు కానీ సింపుల్గా మీరు సార్ నేను ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్ నేను క్వాలిఫై అవ్వాలనుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ 4000 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఈ 4000 క్వశ్చన్ పేపర్స్ కానీ తీసుకొని ఆల్రెడీ గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ, సివిల్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ, లేకపోతే సచివాలయంగా ప్రిపేర్ అయిన అభ్యర్థులు కానీ ఈ 4000 క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు సాల్వ్ చేసినట్లయితే మీకు మొత్తం సిలబస్ అనేది రివిజన్ అయినట్లే. అర్థమవుతుందా? అదేవిధంగా ఫ్రెషర్కి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే, ఫ్రెషర్ ఒక పాఠం వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు నోట్స్ తయారు చేసుకోవాలి అనేది మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. మీకు ఈ సిలబస్ అనాలిసిస్ పార్ట్లో మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను ఒక ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్ క్వశ్చన్ డాక్యుమెంట్ మీకు తీసుకుని చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ జాగ్రఫీ చూసినట్లయితే మొత్తం ఈ డాక్యుమెంట్ మొత్తం చూసినట్లయితే మేము ప్రతి ఒక్క నోటిఫికేషన్ తీసుకొని, అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టేకన్ ది రిలవెంట్ నోటిఫికేషన్స్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్టాండర్డ్ ఓన్లీ. ఈ 34 నోటిఫికేషన్ తీసుకొని మనం చూసినట్లయితే ప్రతి చాప్టర్ అంటే యూనివర్సిటీలో మనకి ఎలాంటి ప్రశ్నలు అడిగారు అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే కర్కట రేఖకి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏంటి, ఇండియన్ సిటీ విచ్ ఎక్స్పీరియన్స్ లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ ది సన్లైట్ డ్యూరింగ్ సమ్మర్. ఈ ప్రశ్న పత్రాలు కానీ ఈ ప్రశ్నలు కానీ మీరు సాల్వ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఎగ్జామ్ని మెయిన్స్లో కూడా మీరు మెరిట్ లిస్ట్లో ఖచ్చితంగా ఉండడానికి 100% పాసిబిలిటీ అనేది ఉంది. సో జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ ఫిజికల్ ఫీచర్స్లో ఎలాంటి అంటే దీన్ని మనం ఫిజికల్ ఫీచర్స్లో భౌతిక స్వరూపమైన ఇండియా యొక్క మనకి ఫీచర్స్ అంటే అనేది కూడా దాని మీద ప్రశ్నలు ఎలా అడిగారు, అంటే పర్వతాల్లో ఎలా ప్రశ్నలు అడిగారు, పీఠభూముల నుంచి క్వశ్చన్లు వచ్చాయా, హైయెస్ట్ పీక్ ఆఫ్ ది మౌంటైన్ అంటే ఏంటి, రివర్స్ నదుల్లో వాటి యొక్క ఉపనదులు ఏంటి, వాటి మీద కట్టబడిన ఇంపార్టెంట్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఏంటి, ఐలాండ్స్ వల్కనో అంటే ఏంటి, ఇది జాగ్రఫీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా. ఇంకో డాక్యుమెంట్ మీకు చూపించాలనుకుంటున్నాను.
అదేంటంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. అక్కడ కూడా మీకు ఈ ఫైల్లో కూడా మీరు చూసినట్లయితే గతంలో జూనియర్ అసిస్టెంట్ దానికి సంబంధించిన సమాన స్థాయి కలిగిన నోటిఫికేషన్ దృష్టిలో పెట్టుకొని మేము ఈ సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఇదే ఫైల్స్ తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి విత్ ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అలాంగ్ విత్ ది లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్. So this is for you just a sample. ఇదే విధంగా మా సివిక్ సెంటర్ టీం వాళ్ళు సార్ ఒక అభ్యర్థి జూనియర్ అసిస్టెంట్కి ప్రిపేర్ అనుకుంటే అతనికి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ అర్థం చేసుకోవడం అనేది డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే తెలుగు మన మాతృభాష అయినా కానీ తెలుగులో అర్థవంతంగా నోటిఫికేషన్ లేదు. ఈవెన్ ఎలిజిబిలిటీ కూడా సో మెనీ సెక్షన్స్ దే హ్యావ్ యాడెడ్. దాన్ని సింప్లిఫై చేస్తూ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ బుక్లెట్ అనేది మేము ఫస్ట్ టైం నవంబర్లోనే తీసుకొచ్చాం. ఇప్పుడున్న మా టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్లో కానీ లేకపోతే మా వెబ్సైట్కి విజిట్ చేసే వాళ్ళకంతా కూడా మేము ప్రొవైడ్ చేస్తున్న అప్డేట్స్ అనేది దాదాపు 2 months నుంచి అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అవర్ టీమ్ వీ హ్యావ్ బీన్ డెవలపింగ్ వెరీ రిలవెంట్ స్టడీ మెటీరియల్ ఫర్ ది జూనియర్ అసిస్టెంట్ స్టాండర్డ్ ఓన్లీ. మీరు ఇమీడియట్గా కానీ బుక్ షాప్స్కి వెళితే సార్ జూనియర్ అసిస్టెంట్కి ఏమైనా మెటీరియల్ ఉందంటే ఈ విజేత పబ్లికేషన్స్, ఆ పబ్లికేషన్స్, ఈ పబ్లికేషన్స్, విన్నర్స్ పబ్లికేషన్స్, జస్ట్ దే హ్యావ్ జస్ట్ చేంజ్డ్ ది కవర్ పేజ్ అండ్ దే హ్యావ్ గివెన్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెటీరియల్. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్డేట్ చేస్తేనే దాని యొక్క మెటీరియల్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిలవెన్స్ అండ్ యూటిలిటీ అని ఉంటుంది. లేకపోతే యూ జస్ట్ టేక్ ఇట్ అండ్ యూ కెనాట్ ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఇట్, సో ద రిలవెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ యువర్ టైమ్ వుడ్ బి సింప్లీ వేస్టెడ్. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం డీటెయిల్స్ ఇక్కడ మేము మెన్షన్ చేసాము. దీన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసాము. ట్రాన్స్లేట్ చేసి ఇంత ముందుగా చాట్ బాక్స్లో చాలా మంది సార్ రిఫరెన్స్ బుక్స్ ఏంటి, ఒక్కో సబ్జెక్ట్కి ఏమేమి రిఫరెన్స్ బుక్స్ చదవాలనేది ఇక్కడ మేము ఈ డాక్యుమెంట్లో మెన్షన్ చేసాము. సో ఇక్కడ ప్రతిదీ చదవడానికి టైం కన్జ్యూమ్ అవుతుంది కాబట్టి ఈ సెషన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్ షేర్ చేస్తాము. సేమ్ డాక్యుమెంట్ కూడా మీకు తెలుగులో కూడా అందుబాటులోకి ఉంటుంది. దాంతోపాటు మేము స్టడీ ప్లాన్ కూడా ఇచ్చాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూడొచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మెన్షన్ చేసాము. డీటెయిల్ స్టడీ ప్లాన్ కూడా ఇచ్చాము. అంటే మైక్రో సిలబస్, ఇక్కడ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ టెస్ట్ తీసుకుంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రియాంబుల్ ఆల్మోస్ట్ ద మైక్రో సిలబస్ ఇట్ వాస్ మెన్షన్ ఇన్ దిస్ డాక్యుమెంట్. అదేవిధంగా స్టాండర్డ్ రిఫరెన్సెస్ ఏంటి, సివిక్ సెంటర్ టీమ్ ఏమేమి పబ్లికేషన్స్ చేయబోతుంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం మీకు ఈ డాక్యుమెంట్లో ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ వన్ స్టాప్ సొల్యూషన్. ఒక అభ్యర్థి ప్రిపేర్ అవ్వాలంటే ఈ జూనియర్ అసిస్టెంట్లో మనకేం కావాలి, స్టడీ మెటీరియల్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి, అప్డేటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్, అప్డేటెడ్ బడ్జెట్, అప్డేటెడ్ సోషియో ఎకనామిక్ సర్వే. దాంతోపాటు ఎవరైతే అభ్యర్థులు ఇంతవరకు ఎలాంటి సబ్జెక్ట్ తెలీదో వాళ్ళకి క్లాసెస్ కావాలి. అది ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది యువర్ డిస్క్రిషన్. అంటే ఆఫ్లైన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్లైన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాదాపు 145 స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ విత్ అస్. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ సెషన్లో ఆఫ్లైన్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తామో విత్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ I could able to connect with you without any disturbance at your convenience, by sitting at your home, by sitting at your college, by sitting at your office, you can prepare for the junior assistant. So మనం ఇచ్చే లైవ్ క్లాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ఈ లైవ్ క్లాసెస్ మార్నింగ్ టైమింగ్ కూడా 7:30 to 9 ఉంటుంది, ఈవినింగ్ కూడా 7:30 to 9 ఉంటుంది. ఎవరికైతే ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వదో వాళ్ళకి బ్యాకప్ క్లాసెస్, వి కాల్ ఇట్ యాస్ రికార్డెడ్ క్లాసెస్, విల్ బి గివెన్ ఆన్ ది ప్లాట్ఫామ్. సార్ ఇంత చెప్తున్నారు, ఇవంతా మీరు సర్వీసెస్ ఎక్కడిస్తున్నారు, మీకేమైనా ఆఫ్లైన్ సెంటర్ ఉందా, ఆఫ్లైన్ బ్రాంచ్ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా ఆన్లైన్ ఇస్తున్నారా? మేము ఆఫ్లైన్ సెంటర్ అనేది మాది అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. ఆన్లైన్ సర్వీసెస్ అనేది మీకు కంప్లీట్గా వెబ్సైట్ ఇప్పుడు నీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము. ఇట్స్ జస్ట్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ప్రిపరేషన్. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మేము అప్డేట్ చేసిన మెటీరియల్ ఎక్కడ ఇస్తున్నాము, అదేవిధంగా లైవ్ క్లాసెస్ ఎలా ఉంటుంది,
ఎన్ని లైవ్ క్లాసెస్ ఇస్తున్నాము, వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది, తెలుగు ఇంగ్లీష్ ఎప్పటికి స్టార్ట్ చేస్తున్నాము, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఉన్నాయా, డైలీ అప్డేట్స్ ఉన్నాయా, లేకపోతే వీక్లీ అప్డేట్స్ ఉన్నాయా, ఏపీకి సపరేట్గా ఉన్నాయా, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయా. సో ఐ విల్ సే దట్ ఇక్కడ మీరు డాక్యుమెంట్లో చూసిన ప్రతి ఒక్క మెటీరియల్, ఈ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీఆర్ ప్రొవైడింగ్ అట్ అవర్ బెస్ట్. అదేవిధంగా మీరు సార్ కోచింగ్ ఫీజు ఎంత ఉండాలి, బయట చూసినట్లయితే టుడే మార్నింగ్ ఐ గాట్ కాల్ ఫ్రమ్ వన్ స్టూడెంట్, సార్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్ ఈస్ ఛార్జింగ్ అబౌట్ 18,000 rupees, that too for classes only, ఐఎమ్ నాట్ గెటింగ్ ది మెటీరియల్. ఇలాంటి కంటెక్స్లో ఈ సివిక్ సెంటర్ ఏం చేయబోతున్నామంటే, అంటే మీ యొక్క ప్రిపరేషన్లో, అంటే జూనియర్ అసిస్టెంట్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిందంటే 2019 తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సచివాలయం జాబులు తప్ప ఒక రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అందరూ రాయగలిగిన ఎగ్జాము ఆఫ్టర్ 2 years ద ఏపీపీఎస్సీ హ్యాస్ రిలీజ్ ది నోటిఫికేషన్. మీ యొక్క ప్రిపరేషన్లో ఈ సివిక్ సెంటర్ టీం కూడా మా యొక్క సర్వీసెస్, స్టడీ మెటీరియల్ కానీ, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కానీ, దాంతోపాటు టెస్ట్ సిరీస్ కానీ, మెటీరియల్ కానీ మొత్తం ఒక ప్యాకేజ్గా అట్ కాంపిటేటివ్ ప్రైసెస్, అట్ ద అఫోర్డబుల్ ప్రైసెస్ వీ వాంటెడ్ టు గివ్ టు యూ. దాన్నే మనం ఏమంటున్నామంటే, ఈ స్లైడ్లో చూసినట్లయితే మీరిచ్చే ఫీడ్బ్యాక్, పీవైక్యూ మనం ఆల్రెడీ చూసాము, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇంక స్టార్ట్ చేయబోతున్నాము. ఈ స్టూడెంట్ పోల్ అనేది కండక్ట్ చేస్తాము. ఈ స్టూడెంట్ పోల్ ఏంటంటే, సార్ ఏమేమి సర్వీసెస్ తీసుకోవాలి, మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం సార్ స్టడీ మెటీరియల్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి, లైవ్ క్లాసెస్ కావాలి, రికార్డెడ్ క్లాసెస్ కావాలి. కొంతమంది ఆఫ్లైన్ అడిగారు, ఆఫ్లైన్ అశోక్ నగర్లో ఉంటుంది, కానీ అశోక్ నగర్లో కూడా మేము జరిగే ఆఫ్లైన్ క్లాసెస్ కంప్లీట్గా లైవ్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 8th January నుంచి 16th January వరకు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి లీవ్ ప్రకటించింది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ ఓమిక్రాన్ క్రైసిస్. సో మీ ప్రిపరేషన్ అనేది డిస్టర్బ్ కాకూడదు అనేది మేము ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కంప్లీట్గా లైవ్ క్లాసెస్గా తీసుకుని వస్తున్నాము. ఇప్పుడు ఎట్లయితే మనం మీట్ అవుతున్నామో, ఎలా అయితే మనం పీపీటీ ద్వారా బోర్డు మీద ఎట్లయితే రాస్తామో ఆ విధంగా మనం ఇక్కడ రాయగలము. అంతే ఎఫిషియన్సీతో మనము క్లాసెస్ కూడా డెలివర్ చేయగలము. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే క్వాలిటీ కూడా దెర్ ఈస్ నో కాంప్రమైజ్, ఇంక్లూడింగ్ ఆడియో అండ్ వీడియో. ఈ రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ కలిపి ఎక్కడ దొరుకుతాయంటే, నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ పోల్ అని చెప్పాను కదా సార్, ఇవన్నీ కలిపి ఎంత ప్రైస్ ఉండాలి, అట్ వాట్ ప్రైస్ యు ఆర్ గోయింగ్ టు గివ్. మేము వెబ్సైట్లో పెట్టాం సార్, టెస్ట్ సిరీస్కి అయితే ఇంత ప్రైసు, లైవ్ క్లాసెస్కి అయితే ఒక ప్రైసు, రికార్డెడ్ క్లాసెస్కి అయితే ఎంత ప్రైస్ అని. కానీ ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్న సిచ్యువేషన్లో ఈరోజు మార్నింగ్, ఎందుకంటే రోజు ఒక 10 members కాల్ చేసి సార్ ఫీజు ఏమైనా కన్సెషన్ ఉంటుందా, ఫీజు డిస్కౌంట్ ఉంటుందా, మీ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ చాలా బాగుంది, వీక్లీ కంపైలేషన్స్ ఆఫ్ ఏపీ ఈస్ వెరీ గుడ్, I have been following your daily current affairs and daily quiz from November. కానీ నేను ఎన్రోల్ చేసుకోవాలంటే నాకు ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ అనేది ఉందన్నప్పుడు మా టీం అంతా ఈరోజు మీట్ అయ్యి లెట్ us కండక్ట్ వన్ స్టూడెంట్ పోల్. మనము స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ఈ ప్రైసింగ్ అనేది డిటర్మైన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్టూడెంట్ పోల్ ఉంటుంది. ఈ స్టూడెంట్ పోల్లో నేను ఏదైతే చెప్పానో, ఏదైతే సర్వీసెస్ చెప్పానో ఈ సర్వీసెస్ కలిపి ఈ అన్ని సర్వీసెస్, ఎందుకంటే ఒక అభ్యర్థి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అతనికి స్టడీ మెటీరియల్ కావాలి, కరెంట్ అఫైర్స్ కావాలి, అన్ని కంపైలేషన్స్ అప్డేటెడ్ మెటీరియల్ కావాలి, టెస్ట్ సిరీస్ కావాలి, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా, దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అన్నిటికి కలిపి ప్రైస్ పెడదామనేసి డిసైడ్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు గివ్ పోల్. అంటే ప్రైస్ ఎంత ఉండాలి, అబౌవ్ 10,000 ఉండాలా. ఐఎమ్ టెలింగ్ దట్ ఆల్ ద సర్వీసెస్ ఆఫ్ సివిక్ సెంటర్ అబౌవ్ 10,000 పెట్టాలా, పెడితే మీరు పే చేయగలరా, లేకపోతే ఇన్ ద రేంజ్ ఆఫ్ 5,000 to 10,000 ఉండాలా, లేకపోతే 1,000 to 5,000 ఉండాలా, లేకపోతే ఈవెన్ అట్ 500 to 1,000 rupees ఉండాలా. ఈ ఆప్షన్ అనేది మీకు అయిపోయిన తర్వాత ఒక పోల్ పెడతాము. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్, ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్
500 rupees to 1000 rupees for the services of study material, current affairs, live recorded, live except offline classes, test series, CPT, Telugu and English. The Civic Center team is ready to support your preparation. What we are requesting is that start a preparation confidently from today itself. We are here to support you all the required material classes, live and recorded classes from 10th January. మేము 10th జనవరి నుంచి క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఈ అవేర్నెస్ సెషన్ పెడుతున్నప్పుడు ఇంకా ఈ అవేర్నెస్ సెషన్స్ ఎక్కువ మందికి రీచ్ అయితే మీ ఫ్రెండ్స్కి చెప్పిన, మీ రిలేటివ్స్ చెప్పిన, ఈ వీక్ అంటే అప్ టు సంక్రాంతి వరకు క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత 14th, 15th, 16th ఈ బ్రేక్ ఉండడం వల్ల ఒకసారి 3 days క్లాస్ స్టార్ట్ చేసి ఆపడం వల్ల ఇట్ విల్ సెండ్ ది రాంగ్ సిగ్నల్. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఈ రోజు నుంచి 16th జనవరి వరకు ఈ అవేర్నెస్ సెషన్ జూనియర్ అసిస్టెంట్ మీకు ఈ రోజైతే మనం ఏమేమి డిస్కస్ చేసామో అది స్టేట్ లో ఉన్న అందరికి రీచ్ అయ్యే విధంగా సెషన్స్ కండక్ట్ చేస్తాం. సివిక్ సెంటర్ టీము ప్రతిరోజు ఉంటుంది ఈ సెషన్. ప్రతిరోజు ఈ సెషన్ కండక్ట్ చేస్తాము. ఎప్పటి వరకు అండి? 15th జనవరి వరకు. 15th జనవరి తర్వాత అంటే 17th జనవరి నుంచి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఇక్కడ నేను ప్రైస్ కూడా లిస్ట్ చేశాను కదా. మీరిచ్చే సజెషన్, మీరిచ్చే ఓటింగ్ ఆధారంగా మేము ప్రైసింగ్ అనేది చేయబోతున్నాము. మీరిచ్చే పోల్ ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఈ పోల్ కూడా మీరు మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసిన పోల్ రిజల్ట్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తాము. ఈవెన్ ఇఫ్ యూర్ సెలెక్టింగ్ 500 rupees ఫర్ ఆల్ ద సర్వీసెస్ లైక్ స్టడీ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ యూ, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ. Are you getting my point? Kani, what we are expecting is that let us make this junior assistant come computer assistant preparation as a mass moment. ఎందుకంటే మీరు కానీ ఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, సిలబస్ ఎలా ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉంది, ఎంత ఉండబోతుంది, ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, ఏ విధంగా మీరు స్టడీ మెటీరియల్ చదువుకోవాలి, ఇవన్నీ కానీ మీకు తెలుసుకోగలిగితే జూనియర్ అసిస్టెంట్ క్లియరింగ్ ది స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ ప్రోడక్ట్. ఈ తరుణంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చైనీస్ ప్రోవర్ మీద ఒక వెరీ ఇంపార్టెంట్ కంటెక్స్ట్. ఏంటంటే ఒక మంచి చెట్టు మీ పెరట్లో కానీ మీ ఇంటి ముందు కానీ ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ ప్లాంటెడ్ ద సీడ్ ఆఫ్ ద ట్రీ 20 years బిఫోర్. మనం ఏపీలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మామిడి చెట్టు అన్న, మామిడి పండ్లన్న తీపి కాబట్టి మీ పెరట్లోనో, మీ పక్కింట్లోనో, లేకపోతే మీ తోటలోనో ఉండాలనుకుంటే అది ఎప్పుడు నాటాలి? కనీసం 4 సంవత్సరాల ముందు నాటాలి. దెన్ ద సెకండ్ బెస్ట్ ఛాన్స్ ఈస్ టు start or plant today itself. Sir, why this example is relevant to you or relevant to us is that ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా 4 months బిఫోర్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. దెన్ ద సెకండ్ బెస్ట్ టైమ్ ఈస్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ రోజు స్టార్ట్ చేస్తే టైం ఖచ్చితంగా సరిపోతుంది. మీరు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ చూసినట్లయితే మీకు చెప్పినట్లయితే ఎలా ఉంది రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్? సిలబస్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ అడిగారు? 100 questions మనకి కరెంట్ అఫైర్స్కి 15 questions అడిగారు, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్కి 14 questions అడిగారు. సో ఇదంతా మనకు తెలిసినట్లయితే ఈరోజు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మన టార్గెట్ ఏంటి? యూ హ్యావ్ టు అటెంప్ట్ ది అట్లీస్ట్ 80 to 90 questions అవుట్ ఆఫ్ 150 questions. అటెంప్ట్ చేసిన వాటిలో నెగిటివ్ మార్క్ ఉండడం వల్ల మీరు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే సిల్లీ మిస్టేక్స్ ఆర్ కామన్ మిస్టేక్స్ యూ కెన్ ఈజీలీ రెక్టిఫై. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది టెస్ట్ సిరీస్. నేను ఈరోజు మేము ఈ ప్రైసింగ్ డిస్కస్ చేసేటప్పుడు మా టీం వాళ్ళు చాలా వెరీ డిలీటియస్, వెరీ డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ దే హ్యావ్ బ్రాట్ మీ టుడే. అదేంటంటే సార్ 18,000కి దే ఆర్ కండక్టింగ్ ద ఆఫ్లైన్ క్లాసెస్ బట్ దెర్ ఈస్ నో టెస్ట్ సిరీస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? దే ఆర్ గివింగ్ 2,000 rupees recorded classes. Whether these recorded classes are relevant or whether recorded classes are recorded just 1 week before. ఎందుకంటే ఈ రికార్డెడ్ క్లాసెస్లో మనం జస్టిస్ సిస్టమ్ చెప్పేటప్పుడు, జ్యుడిషియరీ చెప్పేటప్పుడు, న్యాయ వ్యవస్థ చెప్పేటప్పుడు అప్పుడున్న ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా అడిగితే ఎన్వి రమణ గారు అయ్యుండరు. అతను ఏం చెప్తాడంటే ఎన్వి రమణ ముందున్న ప్రధాన న్యాయమూర్తి పేరు చెప్తారు. అదేవిధంగా నీతి ఆయోగ్ కమిషన్, గవర్నర్స్ మారుతుంటారు, హెడ్స్ ఆఫ్ ది కంట్రీస్ మారుతుంటారు. ఈ రికార్డెడ్ క్లాసెస్ వల్ల ఇప్పుడైతే త్రో అవే ప్రైసెస్ మీకు మార్కెట్లో యూట్యూబ్లో కనిపిస్తున్నాయో అవి ఫ్రెష్వా కాదని ఒకసారి చెక్ చేసుకొని, ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ యూ షుడ్ నాట్ ఫాలో ది రికార్డెడ్ క్లాసెస్. ఐఎమ్ టెలింగ్ దట్ వెదర్ దిస్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ రికార్డెడ్ ఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ టుడే ఆర్ నాట్.
ఈ రోజు నుంచి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒకసారి రికార్డ్ చేసిన అయితే ఒక 6 months ముందు రికార్డ్ చేసిన వాటికి వ్యాలిడిటీ ఉండదు, రిలవెంట్ ఉండదు, యూస్ ఉండదు. అది గ్రూప్స్కి రికార్డ్ చేశారా, లేకపోతే పోలీస్ ఉద్యోగాలకు రికార్డ్ చేశారా, లేకపోతే ఐబీపీఎస్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రికార్డ్ చేశారా కనుక్కొని ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ పార్టిసిపెంట్ టు పర్చేస్ ఎనీ కాంపిటేటివ్ కోర్సెస్ ఆర్ టెస్ట్ సిరీస్ ఆర్ లైవ్ క్లాసెస్. మేము ప్రతి ఒక్క కోర్సుని సో మీకు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎవరైతే విజిట్ చేయాలనుకున్నా మా ఆఫీస్కి వచ్చి విజిట్ చేయొచ్చు. మేము ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలా రికార్డ్ చేస్తున్నాం, రికార్డింగ్ సెషన్స్ ఎవరెవరు చేయబోతున్నారు, ఎవరెవరు లైవ్ క్లాసెస్ తీసుకోబోతున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా. I can proudly say that our team is well experienced with the all competitive exams like groups, UPSC and SSC, IBPS. నేను ఇంతకుముందు చూపించాను చూసారా డ్రైవ్లో. ఆ డ్రైవ్లో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క రిలవెంట్ ఎగ్జామ్ని అండర్స్టాండ్ చేసుకొని జూనియర్ అసిస్టెంట్కి ఎంత స్థాయి వరకు అవసరం. ఇట్ ఇస్ జస్ట్ లైక్ వన్ సేయింగ్. మన ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్లో 395 ఆర్టికల్స్ ఉంటాయి. వన్ ఫెలో విల్ సే దట్ నో, రీడ్ ఆల్ ద 395 ఆర్టికల్స్, నో క్వశ్చన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది 395 articles. Can you say it's a foolish thing? Should I remember all the 395 articles or important articles which are being in the news or not? అంటే ఈ 395 ఆర్టికల్స్ నేను గుర్తుపెట్టుకోవాలా అధికరణాలు, లేకపోతే ఈ మధ్య వచ్చిన ఎకనామికల్ వీకర్ సెక్షన్, లేకపోతే ఓబీసీ కమిషన్ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, కోఆపరేటివ్ సొసైటీస్ రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. రీసెంట్గా లీగల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఆఫ్ ఉమెన్ హెస్ బీన్ అండర్ కన్సిడరేషన్. సో ఇవంతా మీరు మంచి స్టడీ మెటీరియల్ కానీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా జూనియర్ అసిస్టెంట్ తెచ్చుకోవడం అనేది కష్టతరమైన పని కాదు. సో అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ సార్ మీరు మొత్తం చెప్పారు, హౌ కెన్ ఐ ఎన్రోల్ ఫర్ ది సివిక్ సెంటర్ సర్వీసెస్. మీరు జస్ట్ ఈ సివిక్ సెంటర్ అనేది మీరు టైప్ చేయగలిగితే ఇక్కడ ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనేది క్లియర్గా ఉంటుంది. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్ వెబ్సైట్ విచ్ ఇస్ మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. సో వీఆర్ ప్రొవైడింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ 500. ఆల్ ద సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ బోత్ అండ్ తెలుగు. సో మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇక్కడ ఏమేమి ఎలా ఉంటుంది, క్లాసెస్ అనేది 17th January 2022 ఉంటుంది, అంటే సంక్రాంతి తర్వాత ఉంటుంది. రోజు 2 క్లాసెస్ ఉంటుంది, మార్నింగ్ 7:30 to 9, ఈవినింగ్ కూడా 7:30 to 9. వీఆర్ స్టార్టింగ్ విత్ జనరల్ సైన్స్ అండ్ జాగ్రఫీ క్లాసెస్. మొత్తం 180 సెషన్స్ ఉంటుంది. 150 సెషన్స్ వచ్చి మన కంప్లీట్ సెక్షన్ ఏ సిలబస్, 30 సెషన్స్ వచ్చి ఇంగ్లీష్ అండ్ తెలుగు కవర్ అవుతుంది. ఒకవేళ లైవ్ క్లాసెస్లో మీరు అటెండ్ అవ్వగలిగితే అటెండ్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్ మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్ విల్ బి అప్లోడెడ్ విత్ 1 day డిలే. సో టెస్ట్ సిరీస్ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ద సివిక్ సెంటర్ ఈస్ ప్రొవైడింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. మొత్తం ఎలా పేమెంట్ చేయాలనేది మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసినా లేకపోతే వెబ్సైట్కి విజిట్ చేసినా కానీ మీకు తెలుస్తుంది. ఇట్స్ ఎ కంప్లీట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అగైన్ ఐఎమ్ టెలింగ్ దట్ 7013495019. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మేము ప్రొవైడ్ చేసే స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇక్కడ ఈ స్టోర్లో కానీ క్లిక్ చేస్తే ఈ స్టోర్లో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది. మొత్తం స్టడీ మెటీరియల్ మొత్తం వీఆర్ గివింగ్ అట్ నో ప్రైసింగ్. సో వాట్ ఎవర్ ద మెటీరియల్ దట్ హెస్ బీన్ రిలీజ్డ్, every week we are releasing. This week we are going to release all the 4000 questions and also Indian polity, government schemes, data interpretation and analysis. So ఈ స్టోర్ లింక్ కూడా మీకు షేర్ చేస్తున్నాను, చాట్ బాక్స్లో మీకు మెన్షన్ చేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్ జూనియర్ అసిస్టెంట్ లైవ్ క్లాసెస్ ఇట్ is starting from 17th January 2022. So ఈ services we are providing at the cost of 500. Let me tell that this services is based on first come first serve only. Admissions are going to close by 13th January 2022. Those who are interested, you can join by clicking. ఇక్కడ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లైవ్ క్లాసెస్, దీన్ని తెలుగు ఇంగ్లీష్లో ఉన్న తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్, సో డియర్ ఆస్పిరెంట్స్, మనకున్న టైం అనేది సఫిషియెంట్గా ఉంటుంది, ఉంది. ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది అవుట్కమ్. లెట్ మీ టెల్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
So I always admire the former Indian captain, Mr. MS Dhoni. He used to tell, he used to revoke every time that in today's times, youngsters are more focusing on the outcomes. Rather, they should focus on procedure process. If you could able to prepare or honor the process of preparation, your result is just an outcome. Yes. Let me thank each and every participant. We are closing the session. ఇప్పుడు మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఎవరికైతే సెషన్లో మొత్తం మనం చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను మీకు అర్థమై ఉంటుందో, ఎలాంటి ప్రశ్నలు లేవో వాళ్ళు దే కెన్ సే థ్యాంక్ యూ. యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్. హౌ డిడ్ యూ ఫీల్ ద సెషన్? మీకు ఎలా సెషన్ ఎలా అర్థమైంది, ఎలా యూజ్ అయింది అనేది మీరు ఇక్కడ థ్యాంక్ యూ చెప్పొచ్చు. అదేవిధంగా యూ కెన్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ క్లారిఫికేషన్స్ ఆర్ డౌట్, యూ కెన్ సే థ్యాంక్ యూ అండ్ యూ కెన్ ఎగ్జిట్. ఎవరికైతే ప్రశ్నలు ఉంటుందో, ఎవరికైతే డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటుందో వాళ్ళు వెయిట్ చేయొచ్చు. మీ హ్యాండ్ రైజ్ చేస్తే యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఫీడ్బ్యాక్. మీకు ఎలా సెషన్ యూజ్ అయింది, మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎలా యూజ్ అయింది అనేది కూడా మీరు ఫీడ్బ్యాక్ చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. Yeah, most of them. I'm telling that yes, I wish all the best for all the participants.